హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈరోజు సదర్ ఉత్సవాలు చివరి రోజు నారాయణగూడ, కాచిగూడ ఏరియాలో, చెప్పల్ బజార్ ఏరియాలో సదర్ ఉత్సవాల కోసం పోతులను రెడీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ యాదవుల సంఘం అధ్యక్షులు నందు యాదవ్ మనతో ఉన్నారు. నా పేరు చిట్టబోయిన నందకిషోర్ యాదవ్. నేను గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్. ఈరోజు మా సదర్ సమ్మేళనం సాయంత్రం నారాయణగూడలో పెద్ద ఎత్తున జరగబోతుంది. మా సుపుత్రుడు సందీప్ యాదవ్, అలాగే లడ్డీ యాదవ్, మా చిట్టబోయిన వంశం వారందరూ కలిసి ఈ సదర్ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తుగా ఘనంగా జరుపుకుంటారు. దినదినంగా ఒక సంవత్సరానికి మించినట్టుగా చేస్తుంటారు. కాబట్టి హర్యానా నుంచి 6 దున్నపోతులను తీసుకొచ్చారు. మా దగ్గర కూడా స్వచ్ఛందంగా కూడా మా డైరీలో కూడా 2 దున్నపోతులు ఉన్నవి. ఇవి కాకుండా ఇంకా 6 తీసుకొచ్చారు. ఇవి ముర్ర జాతికి చెందిన దున్నలు. వీటిని మా యాదవ్ జాతికి పరిచయం చేద్దాము. ఏ జాతి పశువును పోషించుకుంటే మనకు ఎక్కువ లాభసాటిగా ఉంటుంది అన్నది ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకొచ్చాము. ఈ ముర్ర జాతి యొక్క సీమని తీసుకుంటారు, దీన్ని వీర్యాన్ని తీసుకుంటారు. దీన్ని వీర్యాన్ని తీసుకుంటే ఒక దున్నపోతు వీర్యాన్ని కొన్ని వేల పశువులకు వస్తుంది. వీటితోటి ఏదైతే ఫీమేల్ పుట్టిందనుకో, పాప పుట్టిందనుకో, అది పెద్దగా అయిన తర్వాత అది బర్రెగా మారినప్పుడు అది రోజుకు 25 నుంచి 30 లీటర్ పాలిచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాతి యొక్క లక్షణం అది. కాబట్టి ఇది ప్రొడక్షన్ దీని బాగుంటుంది కాబట్టి అందరూ దీన్ని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాము. గతంలో సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ జరిగితే నిమాషాన్ని అంటుండే 3 రోజులు పశు ప్రదర్శన పెడుతుండే. ఈ గవర్నమెంట్ అంతా మారిపోయిన తర్వాత మా యాదవులను పట్టించుకోకుండా, పశువులను పట్టించుకోకుండా ప్రదర్శన పెడతలేరు. కాబట్టి ఈ విధంగానైనా యాదవులను మనము ఈ ముర్ర జాతిని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చినాము. ఇది హర్యానా సోనిపత్ నుంచి వచ్చింది. దీని పేరు బాహుబలి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దున్నపోతు. ఇది హైట్ 7 ఫీట్ల హైట్ ఉంది, 16 ఫీట్ల పొడవు ఉన్నది, 3000 కిలోల వజన్ ఉంటుంది. ఇది 3000 కిలోల బరువు ఉంటుంది. సో ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దీనికన్నా మించిన హైట్ దున్నపోతు లేదు. ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ హైట్లో మాత్రం ఇందుకన్నా మించింది లేదు. ఇది చాలా వరల్డ్ ఛాంపియన్. దీన్ని బ్రెజిల్ దేశస్తుల వాళ్ళు కూడా దీన్ని అమ్మమ్మని అడిగినప్పుడు ఆ యజమాని నేను అమ్మను అని చెప్పి నిరాకరించిండు. విదేశీయులు కూడా వచ్చి దీన్ని అమ్మమ్మని కొట్టినప్పుడు దీన్ని అమ్మడానికి ఆయన నిరాకరించిండు. ఎందుకంటే ఇది నా ఇంట్లో పుట్టింది, నా బిడ్డలా చూసుకోడు కాబట్టి నేను దీన్ని అమ్మనని చెప్పి పెట్టుకోండు. ఏం పెడతారు దీనికి గడ్డి, కుట్టి, చున్ని, దానా, మళ్ళీ రోజు 10 లీటర్ పాలు కంపల్సరీ పెట్టేసి 5 కిలోమీటర్స్ వాకింగ్ చేపించేసి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు. ఎందుకంటే హెవీ పర్సెంట్ ఉంది కాబట్టి అని మజిల్స్ అని పట్టేసి అని చెప్పి వాకింగ్ చేసిన తర్వాత మసాజ్ చేస్తే సర్సోంకి తేల్ అంటారు హిందీలో, తెలుగులో నువ్వుల నూనె అనుకుంటా, అది పెట్టేసి బాగా మసాజ్ చేస్తే ఇక పట్టుకుంటారు. కనీసం రోజుకి ఒకసారైనా మసాజ్ కంపల్సరీ. లేదండి, ఇప్పుడు మేము సదర్ ఉత్సవాల కోసం తీసుకొచ్చాము, ప్రదర్శన కోసము. దీన్ని రోజు ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ప్లేస్ లేదు. ఒకటి ఇక్కడ బయట తిప్పలేము, ఇక్కడ నియంత్రణలు ఉన్నాయి. ఇక్కడ బయటికి తీస్తే మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. ట్రాఫిక్ పాపులేషన్ జనసంచారం చాలా ఉంటుంది కాబట్టి అందుకే నేను ఇంతకుముందు కూడా 2-3 లేదండి, మాది కాదు, అటు నుంచి తీసుకొచ్చాము. మా దగ్గర బాబు అని ఉన్నది, అక్కడ అలంకరణ అవుతుంది, బాబు అలంకరణ అవుతుంది. ఇది బాహుబలి అక్కడ ఇచ్చిన దీని యజమాని దగ్గర మేము పశువులు కొంటాము. ఈయన మాకు ఫ్యామిలీ కుటుంబ రిలేషన్గా ఉంటాడనమాట. ప్రతి సంవత్సరం అన్నీ పంపిస్తాడు హర్యానా నుంచి. 6 దున్నపోతులు. ఇప్పుడు దీని సన్ను కూడా ఉంది. బాహుబలి సంతానం ఇది, బాహుబలి సన్ అన్నమాట. ఇది సేమ్ బాహుబలికి ఉంది. ఇంకా 3.5 ఇయర్సే ఉంది. దీని వెయిట్ ఇంకా తూకం చేయలేదు. అది తూకం చేసి వచ్చి ఛాంపియన్ కాబట్టి దాని అన్ని మెజర్మెంట్స్ ఉంటాయని నేను మెజర్మెంట్ చేయలేదు. దీన్ని అలాగే తీసుకొచ్చిరా, దాని కొడుకుని కూడా తీసుకుపో బాగుంటుందని చెప్పి అలా యజమాని పంపించాడు. తండ్రి కొడుకులు ఇద్దరు తీసుకుపోని. ఈ 2 కాదు, టోటల్ ఇంకా ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది కదా, అక్కడ ఇది చెత్తకన్నా, ఇది కూడా అక్కడ హర్యానా నుంచి వచ్చింది. ఇది కూడా ఒకసారి 2 సార్లు ప్లేసులు కొట్టడం ఉంది. దీని బరువుగిన మెజర్ అది అంటే వరల్డ్ ఛాంపియన్ కాబట్టి దాని మొత్తం డీటెయిల్స్ దాన్ని బయట టోటల్ మంది ఉంది. దీనికి అవన్నీ ఏం చెక్ చేయలేదు. సదరుకు మాత్రం ఆయన పంపించిండు. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ముర్ర జాతి గేదెలు చాలా బలిష్టంగా ఉంటుంది, ఓపికతోటి ఉంటుంది. సో ఏంటంటే దీంతో రైతులకు బాగా లాభసాటిగా ఉంటుంది. దీని యొక్క సంతానోత్పత్తి వల్ల ఆడది పుడితే లాభసాటిగా ఉంటుంది, మగది పుట్టినా కానీ మళ్ళీ వీర్యానికి ఉంటుంది. ఎందుకంటే మనకు దీన్ని బ్రెజిల్ దేశస్తులు కూడా అడిగినారు. నేను ఇంతకుముందు చెప్పినాను, బ్రెజిల్ దేశస్తులు అడిగితే కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలంటే మన ఒంగోలు జాతి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఒంగోలు జాతి బ్రీడు ఈరోజు వాళ్ళ దగ్గర 90% ఉంటే మన దగ్గర 10% ఉంది. వాళ్ళు దాన్ని అంతా అభివృద్ధి చేసిండ్రు. మన భారతదేశం మీద ప్రపంచ దేశాలకు అన్నిందంటే భారతదేశం ఎలా వర్కౌట్ అవుతుంది వీళ్ళకంటే మనం ఆధారపడింది అగ్రికల్చర్ మీద ఆధారపడ్డాం కాబట్టి మన అగ్రికల్చర్ బెటర్ ఉంటుందని. ఇలా అగ్రికల్చర్ ఎలా బెటర్ ఉంటుంది అంటే మనం ఆవు పేడతోటి ఎరువు తయారు చేసుకుంటాం, వాళ్ళు వేరే వేరే మందులతో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా మన దాన్ని నేర్చుకొని ఈ విధంగా చేస్తారు.
ఒంగోలు అటు పోయింది. ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళు అడిగితే వాళ్ళ యజమాని అమ్మనని చెప్పిండు. సదర్ ఉత్సవాలు ఒక 5,000 సంవత్సరాల కిందట చరిత్ర నేను చదివినప్పుడు చరిత్ర 5,000 సంవత్సరాల కింద సింధు నాగరికత నుంచి సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను. కాలక్రమేణా మీకు కనుమరుగైపోయేసేసి కాలం మారిన కొద్ది కనుమరుగైపోయి 2-3 రాష్ట్రాలకి పరిమితమైంది. ఒకటి తమిళనాడులో జల్లికట్టు అనే పేరుతోటి పశువులను ఆ విధంగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ మన తెలంగాణలో దున్నపోతులను తీసుకుంటారు, మహారాష్ట్రలో కూడా దున్నపోతులతో చేస్తారు. ఇప్పుడు దీన్ని ఈ కార్యక్రమం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించేసి యాదవులు ఇంత పెద్ద పండుగ అని చెప్పేసి రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మందాడి అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ వాళ్ళ ప్రోద్బలంతో మా రాష్ట్ర పండుగ గుర్తించినందుకు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి మీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా యాదవ్ జాతి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే మా యాదవుల జాతి కూడా కుల వృత్తిని ప్రోత్సహించాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ సదర్ సమ్మేళనానికి కూడా తెలంగాణ నలుమూల నుంచి కాకుండా ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఉన్నారు, ఆల్రెడీ లాడ్జింగ్లో ఉన్నారు. ఇది ఉత్సాహంతో ఆనందదాయకమైన పండుగ. ఇక్కడ ఏమీ తాగుడు తినుడు అలాంటివి ఏమి ఉండకుండా దున్నపోతను తీసుకున్న ఒక పశువులను మన భారతదేశము సనాతన ధర్మం చెట్టును పుట్టను పామును రాయిని అన్నింటినీ పూజించే సంస్కృతిలో యాదవులు గోవులతో పాటు దున్నలను దున్నరాజులను అన్నిటి పూజిస్తున్నాం. ఇది కూడా హర్యానా నుంచి వచ్చింది 5 months కింద. మా కొడుకు ఆయన మా బంధువు దగ్గర బంధువు దీన్ని కొనుక్కున్నాడు హర్యానా నుంచి. ఇది 2.5-3 years ఉంటుంది. 2 పళ్ళ మీద ఉంది ఇప్పుడు. ఇది వచ్చే సంవత్సరం కల్లా బాహుబలి లాగా అవుతుంది. భీమ్ అని పెట్టింది, భీమ్ అని పెట్టారు. ఇది చాలా లేత దూడ మొదటిసారి వస్తుంది. మొదటిసారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అలా మా కజిన్ మా రిలేటివ్ చాలా ఇష్టంగా పోయి తీసుకొచ్చుకోండి ఇది బాగుందని హర్యానా నుంచి వచ్చింది. హర్యానానే ఇట్లా ఒక మంచి బ్రీడ్ వెళ్తుంది. వాళ్ళ పోషణ వాళ్ళలాగా మన లేక ఉండదు. అక్కడ వాతావరణం అట్లా బాగుంటుంది అన్నమాట.